శాతవాహన బులెటిన్ న్యూస్. మీ స్వరం మా పరిచయం. శాతవాహన బులెటిన్ న్యూస్కి స్వాగతం. మంచిర్యాల జిల్లా తాండూరు మండల కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టును సిబిఐకి అప్పగించడానికి తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. కేసీఆర్ గారి గురించి కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరంలో అవకతవకలు జరిగాయని సిబిఐకి రాయడం అనేది చాలా విదూరం. గత 10 ఏళ్లలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందించడంతో పాటు ప్రజలకు అందుబాటులో ఉంటూ కష్టసుఖాల్లో కూడా వారు ఇవ్వడం జరిగింది. ఆనాడు తెలంగాణ రాష్ట్రం రాని రాదు పోనీపోదన్న టైంలోనే రామానిరాజు పూర్తి చేసి తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి కేసీఆర్ గారి పైన సిబిఐ విచారణ కాళేశ్వరంలో ఏదో అవకతవకలు జరిగాయని మన సిబిఐకి రాయడం అనేది చాలా దూరంగా ఉంది. మన రాష్ట్ర ప్రజలు దీనంతా గమనించాలి. కాంగ్రెస్ పార్టీకి ఇంకొక విధంగా కానివ్వండి ఏ ప్రజాక్షేత్రంలో ఏం వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రజలంతా కూడా చేయాలని చూడడం జరుగుతుంది. మాజీ ముఖ్యమంత్రి గారు గత 10 ఏళ్లలో రైతుల విషయంలో కావచ్చు, విధానాల విషయంలో కావచ్చు, సంక్షేమ పథకాల విషయాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి మొన్న ప్రభుత్వం మాట్లాడే కాంగ్రెస్ పార్టీ 20 నెలల పాలనలో రైతులకు కానీ ప్రజలకు కానీ చేసింది ఏమీ లేదు. కేవలం ఒక కార్యక్రమాన్ని పట్టుకొని దాంట్లో ఏదో జరుగుతుంది. టీఆర్ఎస్ పార్టీ పైన కష్టపూర్వకంగా కేసీఆర్ గారి పైన కష్టపూర్వకంగా సిబిఐ రాయడం అనేది చాలా విదూరం. రాష్ట్ర ప్రజలకు తగిన ముందు కాంగ్రెస్ పార్టీ చెప్పాలని నేను కోరడం జరిగింది. మరి ఈరోజు సిబిఐకి రాయడం అనేది చాలా విదూరం కాబట్టి కేసీఆర్ గారి పైన సిబిఐకి రాయడం ద్వారా రాష్ట్ర ప్రజలను మోసం చేయాలని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ప్రజలంతా దీన్ని గమనించి కాంగ్రెస్ పార్టీకి ప్రజాక్షేత్రంలో గుర్తు చెప్పాలని నేను కోరడం జరుగుతుంది. కావున మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సిపిఐ పెడదామని చెప్పి చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే కొన్ని వేల ఎకరాలకు పంట నీళ్ళు అందుతాయి. ప్రజలందరూ చూస్తున్నారు. ఎక్కడ ఏ సమస్య దొరకకుండా ఎక్కడైతే బదనాలు చేయాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకి ఏది లేదు, ఒక కాళేశ్వరంలో దొరుకుతూ పంపం గడుపుతున్నారు. వాళ్ళు చేసినటువంటి వాళ్ళు ఏదైతే హామీలు ఉన్నాయో హామీలు ఇవ్వకపోవడం, ప్రజలలో తీవ్రత వ్యతిరేకత వచ్చినటువంటి సందర్భంలో ఏదో ఒక రకంగా వీళ్ళ యొక్క ప్రజల యొక్క దృష్టిని మరచాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు కాళేశ్వరం అనేది ఎప్పుడు వచ్చిన కాడి నుంచి వీళ్ళు కాళేశ్వరం తప్ప వేరేటువంటి సమస్య వీళ్ళకి దొరకలేదు. మరి అటువంటి అపర భగీరథుడు మనకు కాళేశ్వరాన్ని ఏర్పాటు చేసినటువంటి కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలిపేది. వాళ్ళు ఏ పార్టీ అయిన పనులు మంచి ఇస్తే మంచి అనాలి. మరి అటువంటి కాకుండా మంచి చేసినటువంటి వ్యక్తిని బదనాలు చేయడం, ఈ యొక్క పార్టీని బదనాలు చేసి కాంగ్రెస్ మీద పంపం కట్టుకోవడం ఎంతవరకు ప్రజలు గ్రహిస్తున్నారు. తగిన గుర్తి తప్పకుండా ఈ యొక్క ప్రజలు ఆలోచిస్తే ప్రజల పిచ్చలు కాదు, ఈ యొక్క తగిన శాస్తి జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము నిరసన తెలియదు. ఒక్కరోజు అసెంబ్లీ పెట్టి ఆదరాబాదరాగా లేనిపోని అపనిందలు వేసుకుంటూ ఇవాళ సిబిఐకి అప్పచెప్పినటువంటి కాంగ్రెస్ నాయకులు ఆయనే ఎంతైనా ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు చేసి తెలంగాణ కోసం పోరాడు 14 సంవత్సరాలు చేసాడు, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు. ఇవాళ ఆయన చేసిన ఆనవాళ్ళని దొరుకుతాము. ఆయన ఆనవాళ్ళు కానీ ఏమని మాట్లాడే నాయకులు. మరి ఇవాళ ఇన్ని జిల్లాలు ఎట్లయినాయి, ఇన్ని 100 మెడికల్ హాస్పిటల్ ఎట్లయినాయి, ఇన్ని మెడికల్ కాలేజీలు ఎట్లయినాయి, ఆ అభివృద్ధి కనబడలేదు. ఎలక్షన్ కంటే ముందే స్టార్ట్ చేసాడు కాళేశ్వరంలో అభివృద్ధి. ఇదే ఊతపదం చెప్తూ ఇన్ని రోజులు గడపరు. ఇంకా 2 సంవత్సరాలు అయిపోయింది కదా. ఎలక్షన్ సంవత్సరం ఇంకో 2 సంవత్సరాలు ఇదే ఊతపదం. అక్కడ ఎలాంటి కంపెనీ వారు కూడా మనం గౌరవ కేటీఆర్ ఆ 2 బ్యారేజ్ లేకుండా మేము చేసిస్తామని చెప్తే కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసి పనిచేస్తుంది. మేము ఇచ్చిన పరిస్థితి ఉన్నా ఇవ్వాలి. ఇవాళ ఒక కాళేశ్వరం అనేది ఒక జాగాలు కాదు. అది ఎన్ని విడతలుగా ఎన్నో రకాలుగా సబ్స్టేషన్లు ఏంటి, కెనాల్స్ ఏంటి, ఎన్ని ప్రాజెక్టులో పోతాయి నీళ్ళు, అవన్నీ ఏం ఆలోచించకుండా ఏదో ఒక బదనాలు చేయాలి, ఒక బట్టగాల్చిన చేయాలని తప్ప వేరే ఆలోచన లేదు. దాని వాళ్ళు 6 గ్యారెంటీల కోసం మాట్లాడారు. 2 వేలకు 4,000 పెన్షన్ అన్నారు, 4,000 వాళ్ళకి 6,000 పెన్షన్ అన్నారు.
ఇవాళ యూరియా లేదు మార్కెట్లలో మార్కెట్ 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాను వాళ్ళు దాదాపు 35-40% నుంచి 60% మంది రోడ్ల పంట పడుతున్నారు రైతులు. ఇవాళకి ఇంకా వాళ్ళ ఆలోచన ఏంటి అంటే ఇంటికంతా టీఆర్ఎస్ పార్టీ బదనాలు చేయాలి అంతే తప్ప వేరే ఆలోచన లేదు. దీన్ని ప్రజలంతా గమనిస్తారు. ప్రజలు బరాబరి ప్రజలు కేసీఆర్ పక్షాన ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అఖండ విజయంతో మళ్ళీ అధికారంలోకి వస్తుంది. అప్పుడు వీళ్ళకి గుర్తు చెప్తామని మనం వర్ధిల్లాలి